పాకిస్తాన్ రాడార్లు ఏవైతే ప్రత్యేకించి చైనా నుండి తెచ్చుకున్నటువంటి వాటిని దెబ్బతీయడానికి భారతదేశం వాడినటువంటి డ్రోన్లు ఇవే. ఈ డ్రోన్ దీంతోనే దెబ్బతీశారు. ఓ పక్కన పాక్ మిస్సైల్స్ని మన S-400 మధ్యలోనే అడ్డుకుంటే, చైనా నుండి పాకిస్తాన్ తెచ్చుకున్నటువంటి ఏవైతే HQ-9 డ్రోన్స్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఉందో దాన్ని నిర్వీర్యం చేయగలిగాం. ఈ ఉదయం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లని భారత్ అటాక్ చేసిన దానికి వాడింది హరోప్ డ్రోన్లని భారత్ ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకోవడం. ఇవి లక్ష్యాలను గుర్తించడానికే కాకుండా మిస్సైల్స్గా కూడా పనిచేస్తాయి. ఆటోమేటిక్ ఆపరేట్ సిస్టమ్ వీటి సొంతం. వాటి సామర్థ్య పరిధి 100 కిలోమీటర్లు. వాటినే వాడింది. అందువల్లనే పాకిస్తాన్లో పేలుళ్ళు సంభవించినాయి. ఎక్కడి నుంచి అయితే లాహోర్ నుంచి పేలిస్తే వాళ్ళు ఆ లాహోర్ నుంచి పంపించినటువంటి మిస్సైల్ని పేల్చి ఆ లాహోర్ మీదకే వెళ్ళి ఈ మిస్సైల్ పడటం అన్నటువంటి దాంతోనే పేలుళ్ళు సంభవించినాయి అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమైంది. అదే సందర్భంలో ఓవరాల్గా చూసుకుంటే నిన్న రాత్రి భారత విమానాలు మన బోర్డర్ దాటి పాక్లోకి అయితే ప్రవేశించలేదు. కానీ వాళ్ళ విమానాలు మన దగ్గర ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడే అటాక్ అన్నటువంటిది జరిగింది అన్నటువంటిది స్పష్టమవుతుంది.